ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. 8 గంటలకు విమానంలో ఆయన హస్తనకు బయలుదేరబోతున్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రితో జరిగేటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. బనకచెర్లపై చర్చించాలన్న ఏపీ ఎజెండాను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. తాము మొదటి నుంచి కోరుతున్న నీటి కేటాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తోంది. అనుమతులు లేని బనకచెర్లపై చర్చించి సమయం వృధా అంటూ పేర్కొంది. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. 8 గంటలకు విమానంలో ఆయన హస్తనకు బయలుదేరబోతున్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రితో జరిగేటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రేపు జరగబోయేటువంటి కేంద్ర జలశక్తి మంత్రితో జరిగేటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. రేపు 2:30కు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి భేటీ కాబోతున్నారు. నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద ఈ సమావేశంలో చర్చించాలనేటువంటి అభిప్రాయంతో కేంద్ర మంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బనకచెర్ల మీదనే చర్చించాలనేటువంటి ప్రెషర్ చేస్తుంది. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఏపీ చేసినటువంటి ఎజెండాని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఉదయం 11 పేజీల లేఖని తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. బనకచెర్లకు ట్రిబ్యునల్స్ కానీ ఎలాంటి అనుమతులు కానీ లేని నేపథ్యంలో అసలు అనుమతులు లేని ప్రాజెక్టుల మీద చర్చించడం ఏంటి అనేదే ప్రధానమైనటువంటి అభ్యంతరం తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కావచ్చు, పెండింగ్ తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించినటువంటి నీటికి సంబంధించినటువంటి వాటాల కేటాయింపు లాంటి అంశాలు కావచ్చు, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో వాటి నీటి కేటాయింపులు, ఇలాంటి అంశాలన్నిటి మీద చర్చించాలనేటువంటి అంశాన్ని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పెడుతున్నప్పటికీ కూడా దాని మీద చర్చ చేయకుండా కేవలం బనకచెర్ల మీదనే చర్చ పెట్టడము మంచిది కాదు. అది ఈ సమావేశం నిర్వహించేటువంటి సిస్టమ్కి కూడా పద్ధతి కాదు అనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి లేఖ రూపంలో స్పష్టం చేశారు. రేపు 2:30కు జరిగేటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మొదటి నుంచి బనకచెర్లకు సంబంధించి కావచ్చు, కృష్ణా బేసిన్లో రాయలసీమకు అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి నీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ముందు బలంగా వాదించాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే రేపు జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరవుతున్నటువంటి ఈ సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి కేటాయింపులు కావచ్చు, ఇతరత్ర అంశాల మీద చర్చించాలనేటువంటి ఒక ఎజెండాని కేంద్ర మంత్రి పంపించినప్పటికీ కూడా ఓన్లీ ఏపీ ప్రభుత్వం బనకచెర్ల మీదనే ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో బనకచెర్ల మీద ఎట్టి పరిస్థితుల్లో చర్చించేటువంటి అవసరం లేదు, సమయం వృధా అనేటువంటి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. ఉదయం అది లేఖ రూపంలో పంపించింది. దీనికి సంబంధించినటువంటి అంశం మీదనే రేపు జరగబోయేటువంటి సమావేశంలో కూడా చర్చించాలనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనికి అటు అధికారులు అలాగే తెలంగాణకు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, గతంలో కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు, ట్రిబ్యునల్స్లో వచ్చినటువంటి తీర్మానాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నిటితో తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వీటన్నిటి మీద కూడా రేపు కేంద్ర మంత్రి దగ్గర జరిగేటువంటి సమావేశంలో తెలంగాణ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని, తెలంగాణకు నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా బలంగా వినిపించాలనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.